మహాలక్ష్మి చెప్పు. ఏం చేస్తున్నావు వంటలు? మా వారు బిర్యానీ అడుగుతారు అనుకున్నా, కానీ బూందీ అడిగారు. నీకు బిర్యానీ రాదని బూందీనే చేయగలుగుతామని మేము తెలుసు, అందుకే బూందీనే అడిగాడు. అందుకే మరి బిర్యానీలు చేపించుకొని తింటున్నారు. నీకే తిండి దండగనుకుంటా. బూందీ చేస్తున్నాను. బూందీ చేస్తున్నావు? ఏది లడ్డు బూందీనా, మామూలు బూందీనా, కారం బూందీనా? కారపు బూందీ. లడ్డు బూందీ స్వీట్ ఎక్కువ తినకూడదు కాబట్టి కారపు బూందీ చేస్తాను. ఏదో పిండి వంటలు చేసి పెట్టమంటే బూందీ చేస్తాను. నాకు వచ్చింది అది ఒకటేగా. ఏమేమి తీసుకున్నావు చేయటానికి? శనగపిండి, ఇంకా శనగపిండిలో సాల్ట్ వేసా. అండ్ శనగపిండి ఒక్కటే కాకుండా కొంచెం బియ్యపిండి ఒక 2 స్పూన్స్ చాలు. బియ్యపిండి వేస్తే ఏమైంది? లాస్ట్ టైం సగానికి సగం బియ్యపిండి వేసి చేస్తే ఏమైంది, నూనె పీల్చేసి మొత్తం హోల్స్ పడినాయి బూందీకి. క్రిస్పీగా ఉంటాయి, అందుకని చెప్పి 2 స్పూన్సే వేసుకున్నా. ఏ బండిలో చేద్దాం? మనం కొత్తగా కొన్నాం కదా, ఆ బండిలో చేద్దామా లేకపోతే? అది చిన్న బండి అందుకని అందులో కుదరదు. పాత బండిలోనే పాత బండియే ముద్దు. ఆయిల్ పోసేసైనా కట్ చేసి. కంగారు పడదు, పిండి కలుపుతున్నప్పుడు పొద్దు కానీ అప్పుడే. నీ పని నువ్వు చెయ్యి, నా పని నేను చేస్తా. సరే చెయ్యి. మొత్తం నువ్వు చేస్తే తిన్నట్టే ఉంటుంది. అందుకే హస్బెండ్స్తో పెట్టుకోకూడదు. పెద్ద ఏదో పైన కొంచెం కొంచెం పని చేసేసి మొత్తం చేసినట్టు బిల్డప్ పెడతారు. ఆ కొంచెం కొంచెం పని పైకి కనిపించేది, మీరు చేసిన పని ఏం కనిపించదు. అదే అందరూ అదే అంటున్నారు నిజంగా. కాకపోతే ఇందులో కొంచెం సోడా ఉప్పు అయితే వేయాలి. మరీ ఎక్కువ ఎక్కర్లేదు, కొంచెం చాలు. 1 కేజీ నూనె పడుతుందా? పోయిటా కేజీ నూనె పోయాలి, అందులో మళ్ళీ 1/2 కేజీ మిగిలిద్దులే. కంగారు పడకు నువ్వు నీ ఆదా. బుద్ధి మంచిగా కావాలంటే పిండి ఎలా కలపాలి? బాగా లూజ్గా కలపాలా, టైట్గా కలపాలా? లూజ్గా కలపకూడదు, టైట్గా కలపకూడదు, మరి ఎలా మీడియంగా కలపాలి. మోషన్స్ అయినట్టు కలపాలా లేకపోతే? చెప్పు, వ్యూవర్స్ వెయిట్ చేస్తున్నారు. పిండి ఎలా కలపాలి? లూజ్ మోషన్స్ అయినట్టు కలపాలా, లూజ్ మోషన్స్ తో ఫస్ట్ టైం అయినట్టు కలపాలి? ఎలా కలపాలి? పాలతోదాకా దిక్కుమాలను పోలికలు తప్ప నీకు ఇంకేం దొరకట్లా? అది చెప్పు. మందంగా కలపాలా, పలచగా కలపాలా? కలిపిన తర్వాత చూపిస్తావా నువ్వే? కలిపిన తర్వాత చూపిస్తా. నీ దిక్కుమాలను పోలికలు నేను చెప్పలేను. మరి అంతేగాని వాళ్ళు ఎలా కలపాలి, ఎంత పిండికి ఎన్ని నీళ్ళు కలపాలో తెలియదు మనకి. తెలియదు మరి మాకేమన్నా. నేను అందుకే వంటల ఛానల్ పెట్టలేదు, ఓన్లీ కామెడీ ఛానల్ పెట్టా. నన్ను చూసి ఇంకొకరు నేర్చుకుంటే ఎలా కలపాలి అంటే ఏం చేస్తారు నాకు తెలీదు. దోశ పిండి కాదు నేను చెప్పలేను, ఎందుకంటే కలిపాక చూపిస్తా. ఈ హోల్స్ ఉన్నాయి కదా, ఈ హోల్స్ లో నుంచి అసలు అదేంటి దేనికి అది? ఎందుకు అంటే బూందీ గరిటె కొంటాకి బూందీ గరిటె కొనమంటే బూందీ కావాలి కానీ గరిటె అక్కర్లేదు మాకు. దీని ద్వారా నేను బూందీ చేస్తున్నానంటే చూడండి నా కష్టాలు. ప్లేట్లో నుంచి మరీ లూజ్గా కాకుండా మరీ ఫ్రీగా కాకుండా కొంచెం టైట్ గా అలా కలపాలా బూందీ? ఇలా అయితే కాదు, ఇంకొంచెం పలచగా కలపాలి. ఇదైతే బోండా వేసుకునేటట్టు ఉంది, ఇలా ఉండకూడదు, ఇంకొంచెం పలచగా కలపాలి. సరే కానీ ముందు నూనె పెట్టు నువ్వు, ఈ లోపల నేను కలుపుకుంటా. పెద్ద ఇందాడి నుంచి నూనె పెట్టేవాళ్ళలాగా ముందుకు ముందే నూనె పోసి అన్ని పెట్టావు, కబుర్లు చెప్తావు కానీ పని చేయమంటే లేదు. మళ్ళీ నన్ను అంటావు ప్రతిది. అది తెలియవు. మళ్ళీ పెద్ద హెల్ప్ చేసేవాళ్ళు వచ్చేసారమ్మా కిచెన్ లోకి. ఏంటి మాయా నీ బతుకు ఇలా అయిపోయింది? నూనె మంచిగా రావాలంటే ముందు నూనె మంచిగా కాగాలి, సన్న మంట మీద కాదు, పెద్ద మంట మీద. వేడి వేడిగా కలిపాక ఇందులో పిండి పోసినప్పుడు నేనైతే తిప్పుతా. చేతులు కాలుతాయి అప్పుడు నీకు. ఫస్ట్ తిప్పుతా, తర్వాత నువ్వు ఏ లేదు, తిప్పుకో మొత్తం, అప్పుడు తోకలు వస్తాయి. ఎంత పచ్చగా కలిపినా సరే తిప్పే విధానంలో ఉంటది. ఇది ఫాస్ట్ గా తిప్పేసామనుకో చిన్న చిన్నవి పడతాయి, నిదానంగా తిప్పితే తోకలు పడతాయి. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. ఇలా కలుపుకోవాలి. మరీ పలుచగా అయితే తొక్కలు తొక్కలు వస్తాయి, ఇలా చెప్పారు కదా అలా. ఫస్ట్ ఇవి కలుపుకునే దానికంటే ఫస్ట్ మనం కరేపాకు, వేరుశెనగ గుళ్ళు అవి వేయించుకోవాలి. అవి ఫస్ట్ వేయించుకోకపోయినా పర్లేదు, లాస్ట్ లో కూడా వేయించుకోవచ్చు. అట్లా వేయించుకున్నాం అనుకో అది కొంచెం చల్లబడితే వెంటనే తినేది.
అశ్వి నాకు డౌట్, చెప్పు నువ్వు చెప్పలేవు కానీ ఆన్సర్. చెప్పు. ఇప్పుడు నువ్వు బూందీకి పిండి కలిపావు కదా, దీంతో బజ్జీలు వేసుకోవచ్చా? వేసుకోవచ్చు, బజ్జీకి లాగే కలుపుకోవాలి ఏ ఇంచుమించు. బజ్జీలు వేసుకోవాలి? మిరపకాయ బజ్జీలా లేకపోతే ఆలు బజ్జీలా? నీకు ఏ బజ్జీ కావాలంటే ఆ బజ్జీలు వేసుకోవచ్చు. మరి దీనికి దానికి తేడా ఏంటి తెలీదు. తేడా ఏముంది, దాంట్లో మిరపకాయ కావాలంటే మిరపకాయ, ఏది కావాలంటే ఆ కాయ పెట్టుకుంటాము, ఇందులో పెట్టుకోము. ఇవి చిన్నగా క్రిస్పీగా వస్తాయి బాల్స్. ఉల్లిపాయ బజ్జీ కూడా వేసుకోవచ్చా? నీ ఇష్టం వచ్చింది వేసుకోవచ్చు. ఉల్లిపాయ వేసుకొని నీ ఏలు పెట్టైనా సరే బజ్జీ వేసేయచ్చు. చూసారా సార్ డబుల్ యాక్షన్. అమ్మో వద్దు, నాయి పెడితే ఎట్టా రేపు నుంచి మీకు ఫుడ్ ఎవరు పెడతారు? మన దగ్గర పచ్చిమిరకాయలు ఉన్నాయి ఆ ఉల్లిపాయ బజ్జీ వేసుకోవడానికి. ఉల్లిపాయల రేట్ ఎట్లా ఉంది, మళ్ళీ తెమ్మంటే తేవు ఉల్లిపాయలు. ఉల్లిపాయ తక్కువ బజ్జీ కూరగాయలు ఏమున్నాయి, కరేపాకు తక్కువ ఉంది, కరేపాకు బజ్జీలు వేసుకోవటం. ఇంకా ఇలా చాలా ఎక్కువసేపు కలుపుకుంటే ఉండలు లేకుండా రావాలి. అలా వస్తే పేలకుండా ఉంటాయి, లేదంటే మొహం మీద పడతాయి. దీంట్లో నుంచి కూడా మంచిగా కిందకి దిగుతాయి. ఉప్పు ఎంత వేయాలి ఆ పిండిలో? తగినంత. తగినంత. ప్రతి వీడియోలో తగినంత తగినంత అని చెప్తారు కానీ ఆ తగినంత లో బీపీ ఉందని చెప్పి తక్కువ తినేవాళ్ళు ఉంటారు, హై బీపీ ఉందని ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు. మనకు తెలియదు కదా, ఎవరికి నచ్చినంత వాళ్ళు అంత తింటారు. లో బీపీకి ఎంత వేయాలి, హై బీపీకి ఎంత వేయాలి, ఆ లెక్కలు తెలుసా మీకేమన్నా? తెలీదు, డాక్టర్ని అడగాలి వెళ్ళి. అంతే. ఇప్పుడు ఇంకా డాక్టర్ని బూందీ చేసి రెడీ చేయాలి, మనం చేయకూడదు. తాళ్ళు లేకుండా తినండి. కాగిందనుకుంటే ఇంకా బూందీ సింపుల్ చిట్కా. మన అందరి ఇళ్ళలో బూందీ గరిటలు ఉండకపోవచ్చు. సో ఇట్లాంటి జల్లెడి గరిటలు మనం స్టీమ్ చేసుకోవటం కానీ పిల్లల కోసం అని చెప్పి ఎలా అయినా కొంటా ఉంటాం ఖచ్చితంగా. ఇట్లాంటివి నీళ్లు ఆరబెట్టుకోవటం కానీ కొంచెం పెద్దవి గిన్నెల్లాగా కొంటాం, లేదంటే ఎలా అయినా ఇట్లాంటి పట్టుకునేది పట్టకారు కూడా కొంటాం కదా, వేడి వాటిని డైరెక్ట్ పట్టుకోకుండా మసిగుడ్లో ఆడకుండా వాటితో వీటి హెల్ప్ తీసుకొని ఇట్లా పట్టుకొని గట్టిగా ఇలా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దాకా నాకైతే ఎప్పుడు ఫ్లాప్ అవ్వలేదు. దీంతో 10 times చేసి ఉంటానా, ఒక 10 times చేసి ఉంటా, ఎప్పుడు కూడా ఫ్లాప్ అవ్వలేదు. ఈసారి కూడా ఫ్లాప్ అవ్వకూడదు అని చెప్పి కోరుకుంటున్నా. ఫ్లాప్ అయింది అనుకోండి బూందీ గంటి లేకపోయినా బూందీ చేస్తున్నారు. శనగపిండి లేకుండా మనం బూందీ చేయగలుగుతామేమో, మన వ్యూవర్స్ చెప్తే వాళ్ళు పాటిస్తారు కదా. అంటే అది రామ్ అలా ఎక్కువ స్పీడ్ కాదు తక్కువ స్పీడ్ కాదు, ఒక మోస్తరు స్పీడ్లో తిప్పితే సరిగ్గా రౌండ్గా పడుతుంది. ఫాస్ట్గా తిప్పామంటే చిన్న చిన్నవి పడతాయి, లూజ్గా లేట్గా తిప్పామంటే పొడుగ్గా వస్తాయి, తోకలు వస్తాయి కదా మన దగ్గర. మనం బయట తోకలు వస్తున్నాయి అంటే లూజ్ అయితే పిండి తోకలు వస్తాయి. ప్రతి చోట డామినేటే చేస్తారండి. ఈ వంటల వీడియోలో కూడా డామినేషన్. నాకేమో తెలిసింది, నేను చెప్పాను కదా, ఆ చెప్పినట్టు వినకుండా తోకలు అట్లొస్తాయి ఇట్లొస్తాయి. మేము చెప్పింది మీరు వినొచ్చు కదా. సరే చెప్పు. ఇప్పుడు తోకలు రావంటావు ఇక్కడ? రావు అని అంట. సరే చూద్దాం. పక్కన వేరే ఏదన్నా పెట్టు. ఏం పెట్టాలి? తోకలు పెట్టాలి? తోకలు కాదు, ప్లేట్ పెట్టు. ఇంకా చాలు మరీ ఎక్కువైపోతుంది. బూందీ అనేవి వేసిన వెంటనే డ్రై అవుతాయి. ఇలా మనం కట్ చేసుకుందాం. ఆయన చెప్తున్నారు చూడండి, నన్ను టిష్యూస్ వేస్ట్ చేస్తా ఉంటారు, ఇప్పుడేమో దాన్ని మీకు చెప్తున్నా. ఇవే చూడండి, మేము బూందీ చేయాలనుకుంటే బూందీతో పాటు లడ్లు కూడా వేసేసింది అన్ని. ఆ లడ్డు చూపించండి ఒకసారి. అట్లాంటి నలుపుకోవాలండి. ఏంది అన్ని తింటా ఉన్నా? టేస్ట్ కోసం ఒకటి తినాలి కానీ ఫుల్ తింటే వేసేటప్పుడు అయిపోతాయి బూందీ. ఉంచాలి అట్లా పొయ్యి మీద, మంచిగా వస్తాయి అంట. చేసాను డెకరేషన్. కొంచెం వాటర్ ఇస్తే కొంచెం చల్లుతా, తల్లి మిక్సీలో వేసి అక్కర్లేదులేండి. చెయ్యి. నన్ను అంటున్నావు తింటున్నావని. నువ్వు చేసేది ఏంది? తిండి కదా అది. టేస్ట్ గా ఉన్నాయని తింటున్నాను. వేడివేడిగా చేస్తా ఉంటే తినాలనిపిస్తుంది ఎవరికైనా. అవునండి కాదంటారా మీరు? చెప్పండి. ఎవ్రీ హౌస్ వైఫ్ ఇది రిలేట్ అయ్యింది ఖచ్చితంగా. ఏదైనా సరే ఖచ్చితంగా చేస్తుంటే తినాలి అనిపిస్తుంది. మనం చేసే వంట మనం తినకుండా మీరు తింటారా? ముందు మేము తింటేనే, ముందు మేము బాగుంటేనే కదా మీరు తినేది. బాగాలేకపోతే అప్పుడు చెప్పేదాన్ని ఇంకా స్టోరీ. నేను బాగానే చేస్తా, జాగ్రత్త అయ్యా. లేదంటే మీ మమ్మీ నన్ను అంటది అబ్బాయితో ఎందుకు చెప్పేస్తున్నావు అని.
దూరంగా వెళ్తా అంటే నీకు అంత నమ్మకమా నా మీద పడిద్దని? అంతేగాని మరి నువ్వు బాగుంటే మాకు చేసి పెడతా. నీకేమన్నా అయిందనుకో మళ్ళీ మీ మమ్మీ రావాలి మాకు చేసి పెట్టడానికి. ఎందుకు మీరు చేసి పెడతారులే. ఇప్పుడు చూడు అసలు తోకలు రాలే నా దాంట్లో. షా తోకలు రాలేదు, లడ్లు రాలేదు, ఏమి రాలేదు. ఓం పగపుగే పగిని పాగోదరి భగవాసనే. లడ్డు వచ్చిందే అనుకో. ఏది లడ్డు? ఇప్పుడు ఇది లడ్డు పిండితే అయిపోయే. రైట్. తిప్పు తిప్పు మాడిపోతున్నాయి. అదిగో అట్నేమంటారు లడ్లు అనరా? అవి లడ్లు కాదు, అది మరి కావాలని వేసే నేను అలాగా. కాన్సెప్ట్ తింటదని ఒకటోటి తినాలంటే కష్టం అవుద్ది కదా, 4 కలుపుకొని తినొచ్చు అని చెప్పి నేను అలా చేశాను. ఇవే తగ్గించుకుంటే మంచిది. మేమైతే ఇలా ఇంట్లోనే మసాలా కారం అనేది ప్రిపేర్ చేసుకుంటాం. ఇందులో జీలకర్ర, ధనియాల పొడి, ఉప్పు అన్నీ కలిసి ఉంటాయి. ఫ్రైల్లోకి వాటిలోకి బాగుంటుంది అని చెప్పి ముందే ఒక డబ్బాకి అయితే ఎప్పటికప్పుడు మేము కారం రెడీ చేసి పెట్టుకుంటాము. అదే కారం అయితే ఇందులో కూడా వేస్తున్నాం, ఎందుకంటే కొంచెం స్పైసీనెస్ ఉండాలి కదా. ఎందులో పెరుగులో అన్నా ఎందులో అన్నా నంచుకుంటున్నా బాగుంటాయి. అందుకని కారం అయితే అలా మధ్య మధ్యలో వేస్తాము. చివరికి మళ్ళీ కలుపుతాం కాబట్టి అప్పుడు సరిపోద్ది. కారం వేసేది ఆమె టాలెంట్, కలిపేది నా టాలెంట్. ఇంకా కలుపుతున్నారు కాబట్టి టేస్ట్ మొత్తం ఆయన టాలెంట్ అండి. లే కారం చల్లుకొని ఇంకా చాలే, లేగు కాలిద్ది. ఇట్లా అనాలి. ఇప్పుడు చెప్పండి, ఇలా అంటంలో టేస్ట్ వస్తుంది కానీ కారంలో టేస్ట్ ఏం వస్తుందండి? చేసినందుకు కూడా టేస్ట్ రాదండి, అలా అంటాం వల్లే టేస్ట్. ఇలా అంటే మసాలా కలిపిన వాళ్ళు ఇప్పుడు బయట మనం గోధుమ మసాలా చూస్తాం, నువ్వు కలిపే లోపల ఇది మాడిపోయేటట్టుందండి. టేస్ట్ వేస్తే కలిపే దాని వల్ల టేస్ట్ వస్తుంది కదా. నెక్స్ట్ వీటిలోకి ఇవి కంపల్సరీ కదా. చిన్నులపై ఫ్లేవర్ సూపర్ ఉంటుంది అసలు. కాకపోతే షాప్స్లో ఎక్కువ చిన్నులపై వేయరు, మనం ఫ్లేవర్ కోసం ఇంట్లో చేసుకునేటప్పుడు వేసుకుంటే సూపర్ ఉంటుంది అసలు. చిన్నులపై వేసుకుంటే అదే వెల్లుల్లిపాయ. కొంతమంది చిన్నులపాయ అంటారు, కొంతమంది వెల్లుల్లిపాయ అంటారు. నువ్వేమంటావు? డబ్బులు ఎక్కువ ఉన్న ఉల్లిపాయలు కానీ చిన్న ఉల్లిపాయలు కూడా కాస్ట్ ఎక్కువ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇప్పుడు రెండు అయితే సేమ్ అయితే ఉన్నాయి. చిన్న ఉల్లిపాయలు ఎప్పుడు అంతే కాస్ట్ ఉంటాయి. ఉల్లిపాయలు అంటావా ఒక్కొక్కసారి ఒక్కొక్క రకం. ఈ ఫస్ట్ వరకు లో కాస్టే ఉంది కానీ లాస్ట్ లో వేసేది హై కాస్ట్ అండి. శనగపిండి కాస్ట్ తక్కువ నీకైతే. బయట షాప్ లో కొనేదానికంటే బూందీ ఇంట్లో చేసుకుంటే బెస్ట్. కానీ ఇవి లాస్ట్ లో ఇవన్నీ వేస్తాం కదా, వీటి దగ్గర ఎక్కువ అనిపిస్తుంది. మనకు అన్ని కావాలి, టేస్ట్ కావాలి, కాస్ట్ మళ్ళీ. ఇంకా మన దగ్గర జీడిపప్పు అవన్నీ ఉంటే ఫుల్ గా వేసేసేది. జీడిపప్పు ఉంటే ఆ టేస్టే వేరే. చేయించుకోకుండా బయట కొనుక్కోవడం బెస్ట్ అనిపిస్తుంది. అటుకులు కూడా వేసుకోవచ్చు, మీరు తినరాను వేయట్లేదు. అటుకులు కూడా వేసుకుంటే బాగుంటాయి. మిక్చర్ అవి విడిగా వేయించైతే పెట్టుకుంటాము. ఇందులో అయితే వేయట్లేదు, బూందీలో ఓన్లీ బూందీ. అటుకులతో తినాలి అనుకున్నప్పుడు అవి సెపరేట్గా వేసుకొని తినాలి అంతే. అండ్ పిండి అయితే మిగిలిపోయింది, మా వారైతే పొటాటో కట్ చేసి పెట్టారు. నేనైతే బజ్జీ వేసుకుంటాను అన్నమాట నెక్స్ట్. లాస్ట్లో అయితే కొంచెం పిండి అయితే మిగిలింది, అంటే మిగలటం అంటే కాదు, లాస్ట్లో మరి దాన్ని కూడా ఎందుకులా తిప్పటం అన్నట్టు ఇంట్లో ఏమున్నాయో అని చూస్తే మిరపకాయలు అయితే ఎక్కువ ఉండవు కదా, అవి మనం తెచ్చుకుంటేనే కదా ఉండేది. సో పొటాటో అయితే ఉంది, పొటాటోతో అయితే బజ్జీ వేస్తున్నాను అనమాట. ఇంచుమించు బజ్జీకి లాగేనండి, కాకపోతే బజ్జీకి ఇంకొంచెం కన్సిస్టెన్సీ గట్టిగా కలిపితే బాగుంటుంది. దీనికి కొంచెం లూజ్ అయిపోయినట్టుంది. అదే బజ్జీ కన్నా కొంచెం వాటర్ కొంచెం వేస్తే సరిపోతుంది దీనికి. బాయ్ బాయ్.